నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. సత్యసాయి జిల్లాలో జరిగే ఓట్ల లెక్కింపులో జాగ్రత్తలు పాటించాలని, వివాదాలు లేకుండా పకడ్బందీగా ఈ ప్రక్రియను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు అధికారులకు ఆదేశించారు. పుట్టపర్తిలో కలెక్టర్ కార్యాలయంలోని స్పందన సమావేశ మందిరం నందు రిటర్నింగ్ అధికారులు సహా రిటర్నింగ్ అధికారులు ఇతర అధికారులకు అవగాహన తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు మొత్తం ప్రక్రియ ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేయాలని, సొంత నిర్ణయాలు తీసుకోకూడదని, ఈ ప్రక్రియ పట్ల అందరికీ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఓట్ల లెక్కింపు విజయవంతం చేయడానికి అధికారులందరూ సమన్వయంతో ముందుకెళ్లాలని కలెక్టర్ పి అరుణ్ బాబు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, పెనుగొండ సబ్ కలెక్టర్ అపూర్వ భరత్, డిఆర్ఓ కొండయ్య, రిటర్నింగ్ అధికారులు భాగ్యరేఖ, వెంకట శివసాయి రెడ్డి, గౌరీ శంకర్, వంశీకృష్ణ జిల్లాలోని వివిధ మున్సిపల్ కమిషనర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ ఈపీబీ ఐడి మళ్ళీ తీసుకొని మళ్ళీ 13B క్లిక్ చేస్తే మళ్ళీ మనం మాన్యువల్గా ఆ ఈపీబీ ఐడిని అక్కడ మనం మాన్యువల్గా ఎంటర్ చేయాల్సి ఉంది. సో దాన్ని ఎంటర్ చేయగానే యాడ్ బటన్ నొక్కేసి నెక్స్ట్ అది కూడా వ్యాలిడ్ అయిపోతుంది. 13B క్యూఆర్ కోడ్ కూడా ఏమైనా అయితే మనం ఇన్షూర్లో చూస్తాం. సో ఇప్పుడు సేమ్ ప్రాసెస్ మళ్ళీ వ్యాలిడ్ అని చేస్తాం. 13C మనం స్కాన్ చేస్తాము. స్కాన్ చేసిన తర్వాత అక్కడ మనకు డ్రాప్ డౌన్ మెనూలో రిజెక్టెడ్ అని కొట్టేస్తాం. ఇప్పుడు 13A మిస్ అయినప్పుడు చెప్తానంటే డిక్లరేషన్ ఫామ్ లేదు అతని దగ్గర. 13 ఒకవేళ 13Bనే మిస్ అయ్యింది అంటే అసలు పోస్టే లేదు అతని దగ్గర. ఎన్ని సిస్టమ్స్ పెట్టుకుంటారు, ఎన్ని స్కానర్స్ పెట్టుకుంటారు, ఎంతమంది వర్క్ ప్లాన్ చేశారా? 67కి 1 సెంటర్ చేయమని 200 ప్లస్ కావచ్చు. 220 స్కానర్స్ సిస్టమ్ పెట్టుకోవాలి. అందరూ 4 టేబుల్స్ ఎవరు వాళ్ళు? మీకు 4 టేబుల్స్, 4 మీకు 3,300 దాకా మీ ఒక 300 అంటే 4,000 మీకు మరి ఎంత పని అంటే మీకు 4 టేబుల్స్ ఇచ్చారు. టేబుల్కి 500 ఇస్తే కూడా మీకు 2 రౌండ్స్ కంఫర్టబుల్లీ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ 3 to 4 minutes it will take for sir actually I didn't know earlier. I talked to somebody who did last time. They suggested 3 to 4 minutes for me. Most valid from the strong room to counting hall. So suggestion and request will be that please shift 1 day before. Morning in the time you could do early morning you should see us in the 7 o'clock you have to bring. Then the vehicle will not be allowed to come near the counting center. It will be stopped. Then you will take permission. Police will come. It will be a big issue. So my suggestion will be that please shift your ballot papers 1 day before and inform the political party in their presence only. They can also visit the strong room and then open one of the strong room which is decent shape and not the main strong rooms. Another strong room which you have used for any other purpose etc. and seal it properly. Then next day morning we have to 1 day before తెచ్చుకోండి. ఎందుకంటే 3rd నుంచి మీకు బిజీ ఉంటారు. 3rd మార్నింగ్ లోపల సెంటర్ తీసుకొని 4th కౌంటింగ్ ఉంటుంది. ఈ పార్లమెంట్కి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ అన్నీ కూడా ఆర్డీఓ వర్తి నోట్ ఆఫీస్ ఉంటారు. అది అంబేద్కర్ గురుకుల పాఠశాల దగ్గర వెళ్ళాలి. లేపాక్షి అసెంబ్లీకి ఏ కాన్స్టిట్యున్సీ ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళాలి. సో ఆ 2 కాన్స్టిట్యున్సీకి సంబంధించిన అసెంబ్లీ పార్లమెంట్ అయితే 6 ఇంక్లూడింగ్ రాస్తాడు. పార్లమెంట్ అయితే 7 కాన్స్టిట్యున్సీకి సంబంధించిన పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్లు ఆర్డీఓ వర్తి అక్కడ మనకి లేపాక్షిలో ఉన్నటువంటి స్థానంలో తీసుకొస్తారు. అలాగే ధర్మవరంకి సంబంధించిన అసెంబ్లీ, పుట్టపర్తికి సంబంధించిన అసెంబ్లీలో మీరు తెచ్చుకొని పెట్టుకుంటారు. రాప్తాడుకు సంబంధించింది ఆర్డీఆర్ఓ గారు అక్కడ మొక్కలు ఏర్పాటు చేస్తారు. అక్కడికి తీసుకొచ్చే ముందు కావాల్సిన ప్రొసీజర్ ఏంటంటే మన ఆఫీస్లోనో స్ట్రాంగ్ రూమ్లోనో లేకపోతే మీ దగ్గర ఉన్న స్ట్రాంగ్ రూమ్ ప్రజల్లోనూ పెట్టేవాళ్ళు. అంటే
అవి తీసుకొని వచ్చేటప్పుడు మనము ఇన్ రైటింగ్ ముందుగానే పొలిటికల్ పార్టీస్కి, క్యాండిడేట్స్కి, ఏజెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆర్ఓ ఎస్టిమేషన్ రైటింగ్ నుంచి ఫలానా రోజున మేము షిఫ్ట్ చేస్తున్నాము, ఇక్కడ ఓపెన్ చేసి తీసుకుని వెళ్తున్నాము, మీరందరూ రెడీ రైటింగ్ వచ్చి వాళ్ళు వచ్చే విధంగా చూసుకోవాలి. వాళ్ళు రాకపోయినా వాళ్ళ ఇంటికి పట్టుకొచ్చుకునే పని నాది. తీసుకొని వచ్చి వాళ్ళ సమక్షంలో స్ట్రాంగ్ రూమో, ట్రెజరీయో లేకపోతే మీ ఆఫీస్లో స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి బాక్స్ చూపించి, బాక్స్ తీసుకొని క్లోజ్డ్ కంటైనర్లో ఓపెన్గాను తీసుకురాకండి దయచేసి. వీలైతే మన ఆఫీస్ కార్లోనే పెట్టుకున్నా, దాంట్లో మనిషి మన వాళ్ళు ఉండాలి, ఎవరు ఆర్మీ గార్డ్, పోలీస్ ఖచ్చితంగా ఉండాలి. క్లోజ్డ్ కంటైనర్ దాంట్లోనే తీసుకొని రావాలి. ఇలా ట్రాంక్ బాక్స్ పెట్టుకుంటే ఒక కార్లో పెట్టుకొని పెద్ద కార్ తీసుకొని దాంట్లో మనిషి ఎక్కించి పోలీసులు పెట్టి తీసుకురావాలి. ఆర్మీ గార్డ్ దాన్ని పెట్టుకుంటారు. దీంతో పాటు ఏజెంట్స్ ఫాలో అవ్వచ్చు. వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తారు, మనకు వస్తారు రాని వాళ్ళని నేరుగా తీసుకొని వచ్చి ఎప్పుడైతే మనం చెప్పామో ఏజెంట్స్ మిగతా 4 కాన్స్టిట్యూన్సీస్కి బిట్ కాలేజీలో పెడతారు. పార్లమెంట్లోనే అక్కడికి వస్తాయి. అక్కడ తీసుకొని వచ్చి అక్కడ స్ట్రాంగ్లో పెట్టించి అక్కడ వీడియోగ్రఫీ చేసి స్కిల్ వేసినట్టు బాధ్యత ఉంటుంది. షిఫ్టింగ్ సంబంధం ప్రొసీజర్ ఇది. షిఫ్ట్ చేసినాక ఓల్డ్ డే కౌంటింగ్ డే రోజు చేయవలసినటువంటి ప్రొసీజర్ స్టేసీ గారి కూడా పెట్టారు. ఇనిషియల్గా లేకపోతే 1700 మెమరీగా 1700 బాక్సులు వచ్చాయి పార్లమెంట్కి, అసెంబ్లీకి. ఏం చేస్తారు అసలు? Sir, for example, we received, for example, 1000 ballot papers received. So first it will be brought into the main RO table. So in that main RO table, RO will be sitting. Yes, sir. సో సీయూ రాగానే దానికి సంబంధించినటువంటి బ్యాటరీ ఓపెన్ చేసి బ్యాటరీ పెట్టి ఆన్ చేసినాక టోటల్ బటన్ ప్రెస్ చేస్తాం. టోటల్ బటన్ ప్రెస్ చేసినప్పుడు కొన్నిసార్లు అది డిస్ప్లే లేదు. ఇప్పుడు ఏం చేయాలి? కొంతమంది పోలింగ్ అయిపోయినా క్లోజ్ బటన్ బట్టి ఉంటుంది. దాని వచ్చిన నెంబరు కాంగ్రెస్ నెంబర్ చూపించాలి. ఏజెంట్ ఎప్పుడు ట్యాలీ అవ్వాలి. కొన్నిట్లో తేడా ఉంటే ఏది వ్యాల్యూ అవుతుంది? కాంగ్రెస్గా సీయూ సీయూ లేకపోతే అది ఫైనల్ అవుతుంది. ఏజెంట్కి అర్థం చెప్పాలి. 1700 1700 ఒకటే ఉంది అంటారు. సీయూ లేకపోతే అది ఫైనల్. సో ఇన్ కేస్ క్లోజ్ బటన్ నాట్